వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. మరి వినాయక చవితి పండగ వస్తుంది. ఆ రోజు వినాయకుడికి ఎలాంటి పలహారం పెట్టాలి, ఎలాంటి నైవేద్యం సమర్పించాలి, ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి. క్లారిఫై చేసుకుందాం. రాజమండ్రి సంపత్ నగర్ నుంచి ప్రముఖ జ్యోతిషులు వీరభద్ర శర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురుగారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. గురుగారు, వినాయక చవితి వస్తోంది కదా, ఇంతకు ముందు గతంలో వినాయకుడికి సమర్పించే నైవేద్యాలు వేరుగా ఉండేవి. ఇప్పుడు కొత్త నైవేద్యాలు సమర్పిస్తూ ఉన్నారు. అంటే పాతకాలం నాటి నైవేద్యాలు ఇప్పుడు లేవు. కాకపోతే ఉండ్రాళ్ళు లాంటివి, లేకపోతే కుడుములు లాంటివి చేస్తూ ఉంటారు. అసలు వినాయకుడికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలి? అయితే మనకి గణపతికి సంబంధించినటువంటి అధర్వ శీర్షోపనిషత్తు అనేటువంటిది ఒకటి ఉందమ్మా. అంటే గణపతి యొక్క ఉపనిషత్తు అనమాట అండి. గణపతి యొక్క తత్వం అంతా అందులో ఉంది. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి అని గణపతి యొక్క తత్వం అంతా వచ్చిన తర్వాత అందులో ఫలశ్రుతి అని చెప్పబడింది. ఆ ఫలశ్రుతిలో యోమోదక సహస్రేణ యజతి సవాంఛిత ఫలమవాప్నోతి అని చెప్పబడింది ఫలశ్రుతిలో. అంటే ప్రధానంగా మోదక నివేదనే స్వామివారికి ప్రీతండి. మోదకం అంటే ఉండ్రం, గుండ్రంగా ఉండేటువంటి ఉండ్రం. మన యొక్క బ్రహ్మాండం, మన యొక్క భూగోళం ఎలా ఉంటుందో ఆ ప్రకారంగా భూమంతా గుండ్రంగా ఉంటుంది. అందుకోసమనా మోదకం? అందుకోసమని కాదండి. ఈ యొక్క భూగోళం, ఈ యొక్క భారతదేశం అనుకోండి, లేదా మొత్తం ప్రపంచం అంతా అనుకోండి, ఇదంతా కూడా బాగుండాలి. ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగుండాలి. ఎవ్వరికి కూడా హాని జరగకూడదు. సమస్త ప్రకృతి సమస్త జనులు సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి శాస్త్రం రీత్యా ఆ యొక్క బ్రహ్మాండం అందులో ఉందండి. ఆ ప్రకారంగా తయారై ఉన్నటువంటి ఆ యొక్క ఉండ్రం, మోదకం, అది నివేదన పెడతారు స్వామివారికి. అందులో మళ్ళీ అంటే ఉత్తి పిండితో చేసేటువంటిది ఒకటే కాదండి. అందులో కొబ్బరి నూజుతో చేసినటువంటిది అందులో మోదకంలో పెట్టి, అంటే బూరిలో పూర్ణం ఎలా పెడతారో అలాగే ఈ యొక్క ఉండ్రంలో ఆ యొక్క కొబ్బరి నూజు పెట్టి తయారు చేసి అది గణపతికి నైవేద్యం పెడతారు. అంటే ప్రధానంగా 21 ఉండ్రాళ్ళు మోదకాలు నైవేద్యం పెట్టమని చెప్పి శాస్త్రం. ఏకోన వింశతి అంటే సాధారణంగా ఎప్పుడు కూడా ఏ దేవత ఆరాధన చేసినా సరే 16, 27 ఇలాగ చెప్పబడ్డాయి. పంచభక్ష పరమాన్నాలు అంటే 5 రకాలైనటువంటి షడ్రసోపేతాలు చెప్పబడ్డాయి. అయితే గణపతికి మాత్రం ప్రధానంగా విశేషంగా 21 కుడుముల్ని నివేదనగా పెట్టాలి, మోదకాలు నివేదనగా పెట్టాలి. అంటే వాటిని కొన్ని ప్రాంతాల్లో వాటిని మోదకాలని, ఉండ్రాళ్ళని, కుడుములని పిలుస్తూ ఉంటారు. ఎందుకు 21 ఏంటి? 21 అనేది ఏంటి అసలు? అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి స్థితిలోనే 21 రకాలైనటువంటి పత్రికనే మనం స్వామివారికి సంబంధించి చెప్పబడిందండి. అంటే గణపతిని ఆరాధన చేసినప్పుడు షోడశోపచార పూజ అంటే 16 ఉపచారములతో అర్చన ఎలా అయితే ఉందో, ఏకోన వింశతి అంటే 21 అంటే మనకి హోమాలు చేసినప్పుడు యజ్ఞం పంచదశ ఆగారౌ 2 త్రిపరిదయ సర్వం వింశతి అని చెప్పనేదని యజ్ఞయాగాదులు చేస్తే కనుక ఒక కారిక ప్రకారంగా 4 పక్కల కూడా పెట్టేటువంటి సమిధుల గురించి చెప్పబడిందండి. అంటే యజ్ఞం పంచదశ అంటే యజ్ఞం అనేటువంటి దాన్ని ఒక దాన్ని కట్టి దాన్ని 15 సమిధులు దాంట్లో ఉంచుతారు. ఆగారౌ 2 అంటే 2 పూర్వస్థానంలో పెట్టారంటారు. త్రిపరిదయ అంటే అన్నీ కలిసి మొత్తం ఏకోన వింశతి అయ్యాయండి. ఇవి ఏం చేస్తాయంటే కనుక మనకున్నటువంటి ఈ యొక్క 4 సముద్రాలని కూడా తెలియపరిచినట్లుగా చేస్తారు హోమగుండాన్ని. అక్కడ కూడా మళ్ళీ సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి శాస్త్రమే అందులో ఉంది తప్ప మనం ఒక్కళ్ళమే బాగుండాలని చెప్పి చేసేటువంటి కార్యక్రమాలు కావండి. అంటే పక్కింటి వాళ్ళకి ఏదో అడ్డు వచ్చి ఉండొచ్చు, ఏదో ఇబ్బంది వచ్చి ఉండొచ్చు, వాళ్ళకి పాపం ఆ రోజు పూజ చేసుకునేటువంటి అవకాశం ఉండదు. వీళ్ళు గృహంలో ఈ యొక్క స్వామివారికి చేసినటువంటి పూజ చేసి ఆ యొక్క ఉండ్రాళ్ళ ప్రసాదాన్ని వీళ్ళు అందరికీ పెట్టడం కోసం చేసేటువంటి క్రతువుగా కూడా దాన్ని కొన్ని ఎక్కువ చేయడం వల్ల అందరికీ పంచిపెట్టుకోవచ్చు అనేటువంటిది ప్రమాణం. ఓకే. అంటే ఏదో ఉండ్రాళ్ళ ప్రసాదం కదని చెప్పి 4-5 చేసేసుకుంటే పాపం మిగతా వాళ్ళకి ప్రసాదం పెట్టడానికి అవకాశం ఉండదు కదండి. కొంతమందికి సాగింది కుదిరింది, వాళ్ళు 1000 ఉండ్రాళ్ళు చేసిన నైవేద్యం పెట్టచ్చు.
ఓకే. మరి కొంతమందికి సాగలేదు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? కనీసం 21 పెడితే కనుక ఆ ఇంటి పక్కాళ్ళకి కుదిరినటువంటి వాళ్ళకి ప్రసాదంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. కొంతమంది పూజ చేస్తారు, కానీ పూజ చేసేటప్పుడు ఏం చదవాలి, ఎలా మొక్కాలి అని అసలు ఏమీ తెలీదు వాళ్ళకి. అంటే ఇప్పుడు వినాయకుడి పూజ చేసేటప్పుడు దేవుడికి ఎట్లా నమస్కరించాలి, ఏం చదువుకోవాలి? గణపతికి సంబంధించండి షోడశ నామాలు అని చెప్పబడ్డాయి. ఈ 16 నామాలు ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ చదవవలసినటువంటి 16 నామాలు అవి. సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః. ఇవి మొత్తం 16 నామాలండి. షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి, ప్రతిరోజు విను. శృణుయాదపి అంటే వినడం అండి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే అని చెప్పబడిందండి. కొంతమంది చదవలేని వాళ్ళకి ఏమైనా చిన్నగా ఏమైనా ఉన్నాయా షార్ట్ కట్లు? అంటే ఈ 16 ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలని చెప్పి శాస్త్ర ప్రకారంగా విధించబడిందండి. అంటే కనీసం ఇంట్లో ఒక 4 సభ్యులు ఉండొచ్చు, 5 సభ్యులు ఉండొచ్చు, 2 సభ్యులు ఉండొచ్చు. అంటే ఏదో ఒకరికైనా కనీసం ఈ 16 నామాలు వచ్చి ఉంటే కనుక వారు చదువుతుంటే మిగతా వాళ్ళు కనీసం ఎప్పటే శృణుయాదపి వినాలి అని చెప్పి శాస్త్రం. అంటే ఈ మంత్రం చెప్పేటప్పుడు ముందుగా మంత్రపుష్పం అంటారండి గణపతికి సంబంధించి. మంత్రపుష్పం చెప్పడానికన్నా ముందు మంగళ హారతి ఉంటుంది. స్వామివారికి హారతి ఇచ్చినప్పుడు ఘంటానాదం చేస్తే తర్వాత హారతి ఇస్తాం. అంటే ఆ ఘంటానాదాన్ని అందరూ కూడా వచ్చేసి హారతి స్వీకరించి తర్వాత మంత్రపుష్పం ఈ నామాలు చెప్తారు. ఈ నామాలు చెప్పేటప్పుడు ఎప్పటే శృణుయాదపి అందరూ విని నమస్కారం చేసుకుంటే వారందరికీ కూడా చదివిన ఫలితమే. ఓం గం గణపతయే నమః అని కూడా సింపుల్ గా కొంతమంది చదువుతారు కదా అమ్మా. అంటే దాని వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి? అది ఒక్కటి చెప్తే సరిపోతుందా? అంటే గణపతికి సంబంధించినటువంటి బీజ మంత్రం అండి గం అనేటువంటిది. అంటే సాధారణంగా కొన్ని చోట్ల బీజాక్షరాలు అనేటువంటి వాటిని బహిర్గతంగా చెప్పకూడదని చెప్పి శాస్త్రవచనం. అయితే ఓం గం గణపతయే నమః అనేటువంటి దాంట్లో పూర్ణ బీజాక్షరాలు ఏం లేవు. అంటే గణపతికి సంబంధించినటువంటి ఒకానొక బీజాక్షరం ఉంది. సో గం గణపతయే నమః చెప్పుకోవడం తప్పులేదు. ఉదాహరణకి ఇప్పుడు కాణిపాకం గణపతి యొక్క ఆలయంలో స్వామివారి యొక్క దర్శనానికి వెళితే కనుక ఓం గం గణపతయే నమః అనేటువంటి పదాన్ని వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వెళితే కనుక ఓం నమో వెంకటేశాయ అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే వెనకాల మనం పఠన చేస్తూ ఆ మంత్రం పారాయణ చేస్తూ ఆ మూర్తిని దర్శనం చేసుకోమని చెప్పి శాస్త్రం ఉంది. సో 16 నామాలు ఇలా కుదరని పక్షంలో ఓం విఘ్నేశ్వరాయ నమః అన్నా ఓకే, ఓం గం గణపతయే నమః అన్నా ఇబ్బంది ఏమీ లేదు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. మీకు కూడా వినాయక చవితి పండగ రోజు ఆ పండగ ఎలా జరుపుకోవాలి, పండగకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి గురువు గారితో మాట్లాడండి. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.